చేస్తే బాగుంటుంది అన్న ఒక చిన్న ఆలోచన. ఇది ఒక నెల 2 నెలల ముందే ఓపెన్ చేయవలసింది. ఈరోజు కానీ ఎల్లుండే కానీ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. అయితే ఈ పాటల గురించి కొంచెం చెప్పాలి. ఎలా రాసిన ఏంటని చెప్పి మనం ముందుకు వెళ్ళిపోదాం. సాక్ష్యం అయితే నాకు చెప్పట్లేదులే కానీ నేను అది ఎప్పుడన్నా ఇంకొక రోజు చెప్తాను. పాటల గురించే చిన్న సాక్ష్యం చెప్తాం అనుకుంటున్నా. ఈ పాటలు అనేది రాయడం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2016 అనుకుంటున్నా, నాకు తెలియదు కరెక్ట్గా ఎప్పుడు అంటే అది ఒక సండే హోసన్నా మినిస్ట్రీస్కి వెళ్తున్నానో వస్తున్నానో గుర్తులేదులే కానీ వెళ్ళి వస్తున్నప్పుడు ఒక పాట అనేది మైండ్లోకి వచ్చింది. మామూలుగా పాడుకున్నా రాసుకున్నా పక్కన పెట్టేసా. తర్వాత దేవుని తెలుసుకొని ముందుకు వెళ్ళిన తర్వాత 2019 ఆ టైంలో ఒక 40 నుంచి 50 పాటలు రాయడం జరిగింది. ఇక ఈ పాటలు రాయడం ఎలాగైందంటే ఒక రోజున 2 పాటలు, ఒక రోజున 3 పాటలు, అలా ప్రవాహం కొనసాగుతూ వెళ్ళింది. చెప్తే నంబరు 200 కూడా క్రాస్ అయినాయి పాటలు. కాకపోతే ఒకే ట్యూన్ 2 ట్యూన్లు కలవడం వల్ల, ఒకే పాటకి ఒకే రాగాలు రావడం వల్ల కుదిచ్చి చేసి 100 పాటలకి కరెక్ట్ ఫిక్స్ చేశానండి. దేవుడు నాకు ఈ తలాంతు ఇచ్చాడు కాబట్టి నేను ఇక ఎలాగైనా సరే లోకంలో నుంచి వేరయ్యి దేవుడు నాకు ఇచ్చిన తలాంతును ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నా. దేవుడు నా జీవితంలో ఈ పాటల ద్వారా మరలా నన్ను పిలుచుకొని సంఘంలోకి నన్ను చేర్చినందుకు ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే ఈ పాటలు రిలీజ్ చేయాలని అనుకున్నా. ఇది ఇప్పుడు కాదు, 2021లోనే ఆల్బమ్ కూడా ఫిక్స్ చేసేసి పాటలు పాడిచ్చేసి రిలీజ్ చేద్దాం అనుకున్నా. అయితే దేవుడు కొంచెం సమయం ఆగమన్నాడేమో అని అర్థమైంది నాకు. కొంచెం సమయం తీసుకున్నా సరే అంటే మంచిగా చేయాలన్న ఆలోచనతోనే ముందుకున్నాం. దేవుడు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని నేను వినియోగించుకోవాలనుకుంటున్నా. అయితే నా తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ దేవుల్లో ఎదిగితే వాళ్ళతో రిలీజ్ చేపిద్దాం అనుకున్నా. అయితే నిజం చెప్పాలంటే వాళ్ళు లేరు ఇప్పుడు దేవుళ్ళు. కాబట్టి నా కుటుంబ సభ్యుల కన్నా నేను ఎక్కువగా ఫీల్ అయ్యేది సంఘంతోనే. కాబట్టి వాళ్ళతోనే రిలీజ్ చేయాలనుకుంటున్నా. వెంకట్రావు పెదనాన్న గారు, విజయన్న, రాయుడన్న సార్ వస్తే ఒక్కొక్కరు చేస్తారు. ముందుగా మన మధ్యలో ఉన్న విజయన్న ప్రేయర్ చేస్తాడు. తర్వాత వెంకట్రావు గారు ఓపెన్ చేస్తే పాటలకి ఒక టైటిల్ కూడా పెట్టాను. ఆ టైటిల్ని అన్నయ్య చదివి వినిపిస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే తండ్రి, మరి యొక్క రాత్రికాలం సమయంలో మరి మీ కుమారుడు మీరిచ్చిన తలాంతును బట్టి మరి యొక్క పాటలు రచించాడు తండ్రి. మరి ఆ పాటలను అనేక మంది పాడి మిమ్మల్ని గణపరచాలని, మిమ్మల్ని కొనియాడాలని అనేక మంది గొంతులు స్తుతులతో పాడుకుంటూ ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. మరి ఇంకా అనేకమైనవి జరగడానికి సహాయం చేయండి. ముందు తండ్రి, ఇందులో ఉన్నవి కూడా మంచి ట్యూన్స్తో, మ్యూజిక్తో మంచిగా జరగాలని మేము ఆశపడుచూ ఉన్నాం. ప్రతిదీ కూడా మేము మహిమార్థమై జరిగించడానికి సహాయం చేయమంటూ మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఓపెన్ చేయలేదు.
ఫాలాని వచ్చి దీనికి టైటిల్ కూడా పెట్టాను, ఆ టైటిల్ రివీల్ చేస్తాడు. పాటలకి టైటిల్ వచ్చి ఆశ్చర్యకరుని స్తుతి ప్రార్థన మరియు హెచ్చరిక గీతాలు. మరొకసారి చదువుతాను. ఆశ్చర్యకరుని స్తుతి ప్రార్థన మరియు హెచ్చరిక గీతాలు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా పెట్టు. మ్యూజిక్ లేకుండానే పాడడానికి కానీ పాడించడానికి ఇష్టపడతాయి. ఎందుకంటే మ్యూజిక్ ఉండి ఒకవేళ ఆ పాటలో ఉన్న అర్థాలు వినరేమో అనే చిన్న స్వార్థం నాది. కాబట్టి వినండి. ప్రతిక్షణం నన్ను కాపాడే దేవా, క్రీస్తు ద్వారా నీకే కృతజ్ఞత. అనుక్షణం నన్ను రక్షించే దేవా, క్రీస్తు ద్వారా నీకే స్తోత్రము. ప్రతిక్షణం నన్ను కాపాడే దేవా, క్రీస్తు ద్వారా నీకే కృతజ్ఞత. అనుక్షణం నన్ను రక్షించే దేవా, క్రీస్తు ద్వారా నీకే స్తోత్రము. నా దేవా నా తండ్రి నీకే నా స్తోత్రము. నా దేవా నా తండ్రి నీకే నా వందనము. నా దేవా క్రీస్తు ద్వారా నీకే నా స్తోత్రము. నా దేవా క్రీస్తు ద్వారా నీకే నా వందనము. ప్రతిక్షణం నన్ను కాపాడే దేవా, క్రీస్తు ద్వారా నీకే కృతజ్ఞత. అనుక్షణం నన్ను రక్షించే దేవా, క్రీస్తు ద్వారా నీకే స్తోత్రము. నా రాకపోకయందును నా ప్రయాణమందును నా మార్గమందును నా త్రోవయందును నా రాకపోకయందును నా ప్రయాణమందును నా మార్గమందును నా త్రోవయందును నీవే నన్ను కాపాడినావు. నీవే నన్ను రక్షించినావు. నీవే నన్ను కాపాడుతావు. నీవే నన్ను రక్షించుతావు. ప్రతిక్షణం నన్ను కాపాడే దేవా, క్రీస్తు ద్వారా నీకే కృతజ్ఞత. అనుక్షణం నన్ను రక్షించే దేవా, క్రీస్తు ద్వారా నీకే స్తోత్రము. నా బాధయందును నా శ్రమయందును నా కష్టమందును నా నష్టమందును నా బాధయందును నా శ్రమయందును నా కష్టమందును నా నష్టమందును నీవే నన్ను కాపాడినావు. నీవే నన్ను రక్షించినావు. నీవే నన్ను
పోషించినావు, నీవే నన్ను నడిపించినావు, ప్రతి క్షణం నన్ను కాపాడే దేవా, క్రీస్తు ద్వారా నీకే కృతజ్ఞత. అనుక్షణం నన్ను రక్షించే దేవా, క్రీస్తు ద్వారా నీకే స్తోత్రము. నా దేవా నా తండ్రి నీకే నా వందనము, నా దేవా నా తండ్రి నీకే నా స్తోత్రము, నా దేవా క్రీస్తు ద్వారా నీకే నా స్తోత్రము, నా దేవా క్రీస్తు ద్వారా నీకే నా కృతజ్ఞత. ప్రతి క్షణం నన్ను కాపాడే దేవా, క్రీస్తు ద్వారా నీకే కృతజ్ఞత. అనుక్షణం నన్ను రక్షించే దేవా, క్రీస్తు ద్వారా నీకే స్తోత్రము. హల్లెలూయా. దేవునికే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నిజంగా నాయన సంఘమును ఒక కుటుంబంగా ప్రేమించి అయా సంఘముతో తన ఆనందాన్ని తన బాధని పంచుకునే గొప్ప స్థితినిచ్చినందుకు నీకు వందనాలు. నిజంగా నాయన పరలోకమందున్న తండ్రిని బట్టి మేమంతా కుటుంబంగా పిలువబడుతున్నాం. అందుని బట్టి నీకు స్తోత్రాలు. నిజమే తండ్రి, మా కుటుంబంలో ఒక వ్యక్తి ఎదిగినప్పుడు తోటివారుగా వారికంటే ఎక్కువగా మేము ఆనందించాలి నాయన. అటువంటి స్థితిని మా అందరికీ దయచేయండి. నిజంగా ప్రభువా, తమ్ముని బట్టి నీకు స్తోత్రాలు. తన యొక్క తలాంతును బట్టి, సామర్థ్యాన్ని బట్టి, మీరిచ్చిన తండ్రి వరమును బట్టి మీకు స్తోత్రాలు. మా అందరితో సంతోషంగా గడపాలని అయ్యా దానికి గుర్తుగా కేకును తెచ్చి ఉండగా నాయన, నిజంగా నాయన మీరే కృపను చూపించండి, మీరే సహాయం చేయండి. మా అందరితో తండ్రి నాయన మీరుండి మీ నామానికే సకల మహిమ తెచ్చుకొని రానున్న రోజుల్లో నాయన తమ్ముడు కానీ చెల్లి కానీ ఇద్దరు కూడా నాయన ఒక మంచి తండ్రి నాయన నీ పనిని చేయటానికి కృపను చూపించండి. సంఘములో తమ వంతు పాత్రను తాము పోషిస్తూ అనేక మందికి మాదిరికరమైన జీవితాలను వారు గడపటానికి కూడా సహాయం చేయమని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.